వందనాలు, సలాం అలైకుం, నమస్తే అండి. ఈ యొక్క యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులైనాక వాళ్ళు చాలా కోరికలతో మనం ఈ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది, ఈ అబ్బాయిని చేసుకుంటే బాగుంటుంది అని వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోవటము, తల్లిదండ్రి మాట కూడా వినకుండా వాళ్ళే మనకు చాలా జాగ్రత్తగా చూస్తారు అనేది వాళ్ళ ఆలోచన లేకుండా వాళ్ళ సొంతగానో అనుకుంటూ ఉంటారు. కానీ అది నిర్ణయం కాదు మీది. మీరు చాలా జాగ్రత్తగా ఉండి మీరు కూడా దేవుణ్ణి ప్రార్థన చేసుకోండి. దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటే దేవుడు నడిపించిన బిడ్డ ఆనాడు ఆదంలో నుంచి హవ్వను ఎలాగైతే చేశాడో దేవుడు, అలాగనే మీలో నుంచి తీసిన బిడ్డ మీ దగ్గరికే వస్తుంది. మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పెళ్ళాడటానికి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఈ రోజులు మంచి కావు. ఈ రోజులు మీ కంటి చూపు మార్చుకోండి, ముందు నడక మార్చుకోండి, ఆలోచన మార్చుకోండి. మీరు మీ ఇష్టాచారంగా చేస్తే దేవుడి చిత్తములో దేవుడు ఆలోచన ఎలాగుంటుంది? నా బిడ్డ బాగుండాలి, నా బిడ్డ మంచి మార్గంలో నడవాలి, నా బిడ్డతోనే నేను జీవించాలి అని దేవుడు కూడా మనతోనే ఉండాలనుకుంటారంట. అలాగనే మనం బాగుంటే దేవుడు మనకు నిత్య తోడుగా ఉంటాడు. మనం మంచి నడక నడవాలి, మంచి ఆలోచన, మంచి హృదయం మనకు కలిగి మనం ఉండాలని మనం కోరుకోవాలి. ఏదైనా సరే తల్లిదండ్రితో పంచుకోవాలి. తల్లిదండ్రి మించిన వారు ఎవరూ లేరు. దేవుడు తల్లి గర్భంలో నుంచి తీసుకొచ్చాక దేవుడు చిత్తమే జరుగుతూ ఉంటుంది. తల్లి కూడా వాళ్ళ జాతకం రాయలేదు, కానీ దేవుడు రాసిన రాతలోనే బిడ్డలు నడుస్తారు. బిడ్డలకు దేవుడి చిత్తమే ఉంటుంది. అమ్మ తల్లి ఎంత బాధపడి బిడ్డలు పేగు తెంచుకొని కూడా బిడ్డలు పుట్టినప్పుడు తల్లి మరి నేను ఉంటానా లేదా అనేది కూడా ఆలోచన చేయకుండా తల్లి చాలా కష్టపడ్డా కూడా ఆ తల్లి రుణము మీరు తీర్చుకోవాలి. తల్లితో సమాధానంగా ఉండాలి, తల్లితో ప్రేమ ఉండాలి. తల్లిదండ్రికి మీరు భోజనం పెట్టాలి, తల్లిదండ్రికి ఆదుకోవాలి. వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, చిక్కులు అన్నీ మీరు చూడాలి. అందుకోసమే తల్లిదండ్రితోనే మీరు ప్రేమతో ఉండండి. ఇది ప్రతి యవనస్తురాలకు నేను చెప్తున్నాను. అందరూ కూడా దేవుడితోనే ఉండండి, తల్లిదండ్రితోనే ఉండండి. తర్వాత మీ లైఫ్లోకి తల్లిదండ్రి ఆలోచన చేసి మీకు మంచి లైఫ్ ఇస్తారు. మంచి చదువులు చదువుకోండి, మంచి జాబులు చేయండి, ప్రతి చేతి పని కూడా మీరు చెయ్యండి, బాధపడకండి. అందరూ కూడా దేవుడే మనకు ఆశీర్వదిస్తాడు. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ ఉదయకాలం సమయం మా అందరికి ఇచ్చినందుకు మీకే వందనాలు, స్తోత్రం. మా దేశానికి బట్టి మంచి పాడి పంటలు, మంచి వర్షాలు అయ్యా, రైతు బిడ్డలు, కరెంటు వాళ్లకు, పోలీసు వాళ్లకు, డాక్టర్లు, సిస్టర్లకు, సైనికులకు, కూలి పని, చేతి పని వాళ్లకు మీరు దీవించి బిడ్డల చదువుల్లో, ఉద్యోగాల్లో మీ తోడుగా ఉండి మా దేశ నాయకులకు కూడా మీరు దీవించి అయ్యా మంచి మార్గంలో నడిపించి బిడ్డలందరికీ మీ కాపుదల అయ్యా ఈ నూతన సంవత్సరంలో మీ కాపుదల ఉంచండి, ఆశీర్వదించండి, ఘనమైన కార్యము జరిపించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామములో సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా తల్లిదండ్రి మాట వినండి. తల్లిదండ్రి ప్రేమించి మీకు ఏదైతే ఇస్తున్నారో అది మీరు పుచ్చుకోండి. సహాయంగా ఉండండి, మంచిగా ఉండండి. ఇదే నేను కోరుకుంటున్నాను. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను.